Hi friends, welcome to my YouTube channel. My name is Mehboob Basha. Friends, ఈ రోజు వీడియోలో EPFO లో ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఏందో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే మీకు ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఏందో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మొదటగా మనం ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఏందో తెలుసుకుందాము. కొంతమంది PF ఖాతాదారులు కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. అటువంటి వారు భవిష్యత్తులో EPF కవరేజ్ అయ్యే ఎటువంటి కంపెనీలో వర్క్ చేయమని ఫిక్స్ అయిన వారు మాత్రమే ఈ ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటే మీ అకౌంట్ మొత్తం క్లోజ్ అవుతుంది. అసలు ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఎంప్లాయీ సంబంధించినటువంటి PF అమౌంట్, పెన్షన్ అమౌంట్ ను క్లెయిమ్ చేసుకొని తమ ఖాతాను క్లోజ్ చేసుకోవడాన్ని ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అంటారు. ఈ ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతల గురించి తెలుసుకుందాము. మొదటగా నెంబర్ 1 వచ్చేసి ఉద్యోగి యొక్క మొత్తం సర్వీసు మినిమం 6 నెలల నుంచి మాక్సిమం 9.5 సంవత్సరాల లోపు ఉండాలి. ఉద్యోగి ఒక కంపెనీలో పనిచేసినా లేదా వేరు కంపెనీలో పనిచేసినా మొత్తం సర్వీస్ అనేది 9.5 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఒకవేళ సర్వీస్ 9.5 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఆ ఉద్యోగి యొక్క PF అమౌంట్ మాత్రమే తీసుకోగలుగుతాము, పెన్షన్ అమౌంట్ తీసుకోలేము. ఎందుకంటే సర్వీసు 9.5 సంవత్సరాలు దాటితే ఉద్యోగికి పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది. పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తే PF అమౌంట్ మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ పెన్షన్ అమౌంట్ రాదు. ఉద్యోగి యొక్క వయసు 58 సంవత్సరాలు నిండిన తర్వాత ఫామ్ 10D అప్లై చేసి నెలవారీ పింఛను పొందవచ్చు. ఈ నెలవారీ పింఛన్ ఎంత వస్తుందనేది ఆ ఉద్యోగి యొక్క పెన్షన్ ఖాతాలో జమ అయ్యే అమౌంట్ మరియు ఆ యొక్క సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. EPS స్కీమ్ 95 ప్రకారము మినిమం పెన్షన్ 1000 రూపాయల నుంచి మాక్సిమం 15,000 వరకు పెన్షన్ పొందవచ్చు. నెంబర్ 2 వచ్చేసి ఉద్యోగి 2 కంపెనీలో పనిచేసినా 3 కంపెనీలో పనిచేసినా పాత కంపెనీలో ఉన్నటువంటి అమౌంట్ ని ప్రజెంట్ కంపెనీలోకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది నేను ఇంత ముందు ఒక వీడియో పెట్టాను యూట్యూబ్ లో. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఒకవేళ ఉద్యోగి పాత కంపెనీలో అమౌంట్ ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఈ ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే ప్రజెంట్ కంపెనీలో ఉన్నటువంటి PF అమౌంట్, పెన్షన్ అమౌంట్ మాత్రమే వస్తుంది, కానీ పాత కంపెనీలో ఉన్నటువంటి PF అమౌంట్, పెన్షన్ అమౌంట్ రాదు. ఎందుకంటే అమౌంట్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుంది. మరి ఆ పాత కంపెనీలో అమౌంట్ ఎలా తీసుకోవాలా అనే డౌట్ వస్తుంది చాలా మందికి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆ ఉద్యోగి PF ఆఫీస్ కి వెళ్ళి ఆఫ్లైన్ మోడ్ లోనే డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అమౌంట్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా చాలా లేట్ ప్రాసెస్, చాలా లెంత్, చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కావున ఖచ్చితంగా పాత కంపెనీలో ఉన్న అమౌంట్ ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతనే ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది చేసుకోండి. ఈ పాత కంపెనీలో అమౌంట్ ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మీరు మీ పాస్బుక్ లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అదెలా అంటే మీరు పాస్బుక్ లో లాగిన్ అయిన తర్వాత టోటల్ మెంబర్ ఐడీస్ చూపిస్తుంది. ఏ మెంబర్ ఐడిలో ఎంత అమౌంట్ ఉన్నది కూడా చూపిస్తుంది. పాత కంపెనీ మెంబర్ ఐడిలో 0 చూపిస్తే ప్రజెంట్ కంపెనీ మెంబర్ ఐడిలో అమౌంట్ ఎక్కువ చూపిస్తే మీ PF అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్టు అర్థం. నెంబర్ 3 వచ్చేసి ఖాతాదారుడు ఖచ్చితంగా ఉద్యోగం మానేసి 2 నెలలు కంప్లీట్ అయి ఉండాలి. దీన్ని వెయిటింగ్ పీరియడ్ అంటారు. అంటే ఉద్యోగి ఖచ్చితంగా ఎటువంటి జాబ్ చేయకుండా 2 నెలలు కంప్లీట్ అయి ఉండాలని అర్థం. నెంబర్ 4 వచ్చేసి ప్రజెంట్ ఏ కంపెనీ అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ కంపెనీలో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎంప్లాయర్ ఎంట్రీ చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంట్రీ చేయకుండా ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేము. ఖచ్చితంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంట్రీ చేసి ఉండాలి. ఒకవేళ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మెన్షన్ చేయకపోతే మీ ఎంప్లాయీకి కాల్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని ఎంటర్ చేయించుకోండి. ఒకవేళ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కి ఆప్షన్ ఇస్తే మీరే మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎంట్రీ చేయండి. ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు మీ పాస్బుక్ లో లాగిన్ అయ్యి లాస్ట్ అమౌంట్ ఎప్పుడు కంట్రిబ్యూట్ అయిందో ఆ మంత్ యొక్క లాస్ట్ డేట్ ని సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని అప్డేట్ చేయండి. నెంబర్ 5 ఉద్యోగి యొక్క PF ఖాతాకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అంటే బ్యాంక్ KYC కంప్లీట్ అయి ఉండాలా. ఇవి ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి అర్హతలు. ఈ టోటల్ ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ ప్రాసెస్ అని నేను మీకు లైవ్ ప్రూఫ్ లో వివరిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, లాస్ట్ వరకు చూడండి. మొదటగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ సెర్చ్ బార్ లో EPFO అని టైప్ చేయండి. మెంబర్ హోమ్ ఆప్షన్ ఉంది కదా, మెంబర్ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ UN నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఎంప్లాయ్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP వెళ్తుంది. OTP ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇది ఈ నామినేషన్ సంబంధించిన అలర్ట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు ఒక వీడియోలో పూర్తిగా వివరించాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ నామినేషన్ #5 అటెంప్ట్స్ గురించి మీకు పూర్తిగా వివరించాను, ఆ వీడియో చూడండి. మనం ఏదైనా క్లెయిమ్ చేయాలంటే కంపల్సరీ మనం ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకుంటేనే మన అమౌంట్ కానీ క్లెయిమ్ చేసుకుని వీలవుతుంది, లేకుంటే క్లెయిమ్ చేసుకుని వీలు కాదు అనమాట. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఉద్యోగి యొక్క సర్వీస్ 6 నెలల నుంచి 9.5 సంవత్సరాల లోపు ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మనం చెక్ చేయాలంటే మొదట మనము పాస్బుక్ లో లాగిన్ అవ్వాలి. పాస్బుక్ లో రావాలంటే వ్యూ ఆప్షన్ లోకి వెళ్ళండి. వ్యూ ఆప్షన్ లోకి వెళ్ళి పాస్బుక్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ UN నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి
సైన్ ఇన్ అవ్వండి. మొదట మనము సర్వీస్ హిస్టరీ చెక్ చేద్దాము. సర్వీస్ హిస్టరీ ఉంది కదా, సర్వీస్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్వీస్ చూడండి. ఈ ఎంప్లాయ్ యొక్క సర్వీస్ టోటల్ సర్వీస్ 4 years 9 months 0 days. ఎంప్లాయ్ కి 2 మెంబర్ ఐడీలు ఉన్నాయి. ఎంప్లాయ్ యొక్క సర్వీస్ 4 years 9 months అంటే 9.5 సంవత్సరాల లోపు ఉంది. కాబట్టి ఈ ఎంప్లాయ్ ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 కంపెనీల అమౌంట్ యాడ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఈ ఎంప్లాయ్ కి 2 మెంబర్ ఐడి ఉన్నాయి. ఒక మెంబర్ ఐడీలో ఏమో 59,000 ఉంది, ఇంకొక మెంబర్ ఐడీలో ఏమో 0 ఉంది అనమాట. అంటే పాత కంపెనీలో ఉన్న అమౌంట్ ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ విధంగా ఉంటేనే పాత కంపెనీల అమౌంట్ ను ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయ్యింటారు అనమాట. దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లైమ్స్ ఆప్షన్ ఉంది చూడండి. క్లైమ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, క్లైమ్స్ లోకి వెళ్ళండి. క్లైమ్స్ లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేయండి. టోటల్ క్లైమ్స్ ఎన్ని అప్రూవల్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, క్లైమ్ సెటిల్ లోకి చూడండి. ఫస్ట్ ఏమైనా క్లైమ్ పెండింగ్ ఉన్నాయంటే 0 పెండింగ్స్ ఉన్నాయి. క్లైమ్ సెటిల్ ఒకటే అయింది, రిజెక్ట్ కూడా 0 ఉన్నాయి. ఇక్కడ క్లైమ్ సెటిల్ లో ఉంది కదా ఆప్షన్ కదా, క్లైమ్ సెటిల్ మీద క్లిక్ చేయండి. క్లైమ్ సెటిల్ మీద క్లిక్ చేస్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుట్ అయ్యిందా లేదు కూడా తెలుస్తుంది మనకు. మెంబర్ ఐడి ఉంది, క్లైమ్ ఐడి ఉంది, ట్రాన్స్ఫర్ అవుట్ అనమాట. ఎంత 58,046 రూపీస్ అనేది పాత కంపెనీ అమౌంట్. ఈ 58,000 పాత కంపెనీ అమౌంట్ ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ కాకుండా ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోకూడదు. ఎంప్లాయీ పోర్టల్కి వచ్చిన తర్వాత 4th ఆప్షన్ వచ్చి డేట్ ఆఫ్ ఎగ్జిట్. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మెన్షన్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. మేనేజ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. మేనేజ్ ఆప్షన్ లోకి వెళ్ళి మార్క్ ఎగ్జిట్ సెలెక్ట్ చేయండి. మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఐడి ఉంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఆప్షన్ మనకు ఎంప్లాయర్ ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలా. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. డేట్ ఆఫ్ ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం కంపల్సరీ పాస్బుక్ లోకి వెళ్ళాలా. పాస్బుక్ లోకి వెళ్ళి ఈ ఎంప్లాయీ సంబంధించిన అమౌంట్ లాస్ట్ ఎప్పుడు కంట్రిబ్యూషన్ అయిందో ఒకసారి చెక్ చేసుకోవాలా. పాస్బుక్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ పాస్బుక్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పాస్బుక్ మీద క్లిక్ చేయండి. 2025 లో అమౌంట్ ఏం కంట్రిబ్యూషన్ కాలేదు. ఇక్కడ 24 ఉంది, 24 మీద క్లిక్ చేయండి. 24 లో కూడా అమౌంట్ కంట్రిబ్యూట్ కాలేదు. 23 చూడండి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇంకా చూడండి, లాస్ట్ కంట్రిబ్యూషన్ ఎప్పుడైందంటే అక్టోబర్ 2023లో అయింది. అక్టోబర్ నెలలో లాస్ట్ డేని డేట్ ఆఫ్ ఎగ్జిట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని సెలెక్ట్ చేసుకోవాలా. 2023 ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చాడు ఎంప్లాయర్. కాబట్టి మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకోవాలా. డేట్ ఆఫ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయగానే మనకు మంత్ చూపిస్తుంది. ఆ మంత్ లో లాస్ట్ డే నవంబర్ మంత్ చూపిస్తుంది. నవంబర్ మంత్ లో లాస్ట్ డే ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రీసెలెక్ట్ ద డేట్ ఆఫ్ ఎగ్జిట్. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోమంటుంది. సేమ్ మంత్ 2023 మార్చ్ 30 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ ద రీజన్ ఆఫ్ ఎగ్జిట్. ఎందుకు ఎగ్జిట్ అవుతున్నావో రీజన్ అడుగుతుంది. దీని మీద క్లిక్ చేసి సీజన్ షార్ట్ సర్వీస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ ఉంది కదా ఆప్షన్, చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. హ్యావ్ యూ రీడ్ ద పాయింట్స్ కేర్ఫుల్లీ. ఈ పాయింట్స్ ను కేర్ఫుల్లీగా చదివావా అని చూపిస్తుంది. ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎంప్లాయీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ మీద ఆప్షన్ ఉంది. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఖచ్చితంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని అప్డేట్ చేయాలనుకున్న అప్డేట్ అనే ఆప్షన్ చూడండి. అప్డేట్ మీద క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనము ఆన్లైన్ సర్వీస్ లోకి వెళ్ళి క్లైమ్ ఫామ్ 3119 10C అండ్ 10D ఆప్షన్ ఉంది కదా, 10D ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంప్లాయీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వార్నింగ్ అలర్ట్ వస్తుంది చూడండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు అప్లై ఫర్ ఉంది కదా, ఇక్కడ డౌన్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మనం దేనికోసం అప్లై చేస్తున్నామో ఆ ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాం కాబట్టి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫామ్ 19 సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ ఫామ్ 19. మొదటగా మనము ఫామ్ 19 మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, అప్లోడ్ ఫామ్ 15G ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అసలు 15G అంటే ఏంది, 15G ఎందుకు అప్లోడ్ చేయాలి దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాము. ఈ ఫామ్ 15G ని అందరూ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉండి మీ సర్వీసు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఫామ్ 15G ని అప్లోడ్ చేయాలి. మీ పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే తక్కువ ఉండి సర్వీసు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఫామ్ 15G ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఎంప్లాయీ సంబంధించినటువంటి పాస్బుక్ చూపిస్తాండి ఒకసారి చూడండి. చూడండి, ఈ ఎంప్లాయీ యొక్క సర్వీస్ ఎంత ఉంది, 3 సంవత్సరాలు ఉంది కరెక్ట్ గా. పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉంది, 59,740 ఉంది. కాబట్టి ఈ ఎంప్లాయీ ఫామ్ 15G ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వీస్ అనేది 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంది, అమౌంట్ అనేది 50,000 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఫామ్ 15G ని అప్లోడ్ చేయాలి కంపల్సరీ. తర్వాత మెంబర్ పోర్టల్కి వెళ్దాం. ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫామ్ 15G ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని
ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీ సంబంధించిన అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ సహా ఆధార్ లో ఎట్లా ఉంటే అలా ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ ఉంది కదా, గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ ఆధార్ మొబైల్ నెంబర్ ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ ద క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయండి. మొబైల్ ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అండ్ పిఎఫ్ విత్డ్రాల్ క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ యూనిఫైడ్ పోర్టల్. యూనిఫైడ్ పోర్టల్లో మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయింది అండ్ ఫైనల్ విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే క్లిక్ హియర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. పిఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ అయిపోయింది. నెక్స్ట్ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయాలా. మళ్ళీ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి తర్వాత ఫామ్ 311910D అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయింది. ఎస్ ఆప్షన్ ఉంది, ఎస్ మీద క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ మనం దేనికోసం అప్లై చేస్తున్నాము, పెన్షన్ కోసం అప్లై చేస్తున్నాం. ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ 10C కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది ఎర్రర్? అనేబుల్ టు గెట్ సర్వీస్ డీటెయిల్స్ DE2503. ఈ విధంగా ఎర్రర్ వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. అది టెక్నికల్ ప్రాబ్లం. అది ఈపీఎఫ్ఓ వాళ్ళ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వచ్చి మళ్ళీ ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి ఫామ్ 3110C10Dని సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ 10Cని సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు మనకి ఎర్రర్ అనేబుల్ టు గెట్ సర్వీస్ డీటెయిల్స్ DE2503 అని ఎర్రర్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది చూడండి. అది టెక్నికల్ ఎర్రర్. ఈపీఎఫ్ఓ వల్ల ఒకసారి టెక్నికల్ ఎర్రర్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ అప్లై చేస్తే క్లియర్ అయిపోతుంది. ఆధార్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయండి. చూడండి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్. మొబైల్ ఓటీపీ వెరిఫైడ్ అండ్ పెన్షన్ విత్డ్రాల్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ యూనిఫైడ్ పోర్టల్. యూనిఫైడ్ పోర్టల్లో మొబైల్ నెంబర్ వెరిఫై అయింది అండ్ పెన్షన్ విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే క్లిక్ హియర్ ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం పెన్షన్ విత్డ్రా చేసినటువంటి పీడిఎఫ్ ఫామ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా టోటల్ పెన్షన్ అమౌంట్ తర్వాత పిఎఫ్ అమౌంట్ అప్లై చేసినాము. అప్లై చేసి ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ చేసినాము. అంటే పిఎఫ్ ఖాతాని క్లోజ్ చేసేసినాము. ఇంతే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని పిఎఫ్ సంబంధించిన అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.